దేవ గంధర్వ కిన్నర కింపురుషులందరూ వింటుండగా పలికారు. చతుస్సాగరపర్యంతం గో మహాదేవ్యస్వం భవతో నిరాకార సాకార ఆకార త్రయారుజేయ ప్రవరాన్విత ఓంకార గోత్రోద్భవస్య. మేఘర్భయోగ శర్మ గారికి ముని మనవరాలు గంగాదేవి. గంగాభవాకార ఆకార త్రయారుజేయ ప్రవరాన్విత ఓంకార గోత్రోద్భవస్య. చతుస్సాగరపర్యంతం గో మహాదేవ్యేశ్వరి బ్రహ్మాండ నాయికార్దశ భువనాదేశ్వరే శిరోనందిని గంగానామ్నీం కన్యా. భగవద్గీత గీత గీత గంగా గోవు గోవిందుడు, గంగా గోవు గోవిందుడు. ఈ పేర్లు చదివగానే పాపాలన్నీ పోతాయి. అమోఘమైనటువంటి అమ్మ హిమవత్ విశేషమైనటువంటి ప్రదేశాలలో వస్తూ అలా రుద్రప్రయాగ దేవప్రయాగలో అలకనంద గంగలో కలుస్తుంది. అలాగే రుద్రప్రయాగలో భాగీరథి అని పేరు కలిగినటువంటి 2 నదులు గంగుతూ ఉంటుంది. అమ్మ స్వచ్ఛమైనటువంటి జలాలలో స్నానం చేస్తారు లక్షలాది మంది. గంగా జలంలో స్నానం చేసినా, గంగ పేరు విన్నా అమ్మవారిని మహానుభావుడు చేపట్టి ఈ లోకమునకు పావనం చేస్తున్నాడు. మహానుభావుడు దక్షిణం బాలం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్ఛేత్ సవ్యదోషుద్రాగేరు పూర్వం దక్షిణం బాలం వృక్షాల్యా పరమేశ్వర స్వరూపమిదం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దక్షిణ పాదాన్ని కలుగుతూ ఉన్నాడు అత్యద్భుతమైనటువంటి రీతిలో. నమోస్మరంతాయ రహస్రమూర్తయే రహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ రాస్పరే రహస్రకోటి యుగధారిణే నమః. దివ్యమైనటువంటి పాదాలను అలా హిరణ్య రుణాయ నమః శంగాయ నమః శుభాయ నమః భీమాయ నమః వధాయ నమో హంత్రే హరీయసే నమః హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే నమయోభవే నమః శంకరాయ నమస్కరాయ నమః శివాయ శివతరాయ చ. అందరూ హర 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 మహాదేవ చేతుల పైకెత్తండి. ఓం నమ శివాయ. మీరు కూడా పరమేశ్వరుని పాదాలు కడిగినట్లుగా మనస్సులో భావన చేయండి. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పాదాలు అత్యద్భుతంగా కడుగుతూ ఉన్నారు. శిరస్సును కలుగుతూ ఉన్నారు. పుణ్యమైనటువంటి పాద జలాన్ని మనం పావనమయ్యేటువంటి విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదాలను హిమవంతుడు చక్కగా ప్రక్షాళనం చేశాడు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ దంపతులు ఉన్నారు చూశారు, అక్కడ అమ్మాయిను అబ్బాయి. వీళ్ళ యొక్క విచిత్ర గాథ ఏంటో తెలుసునా? ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కూడా నేను చూడాలి, నేను సెలెక్ట్ చేయాలని చెప్పలేదు. తప్పట్లు కొట్టండి అమ్మాయిని. ఇవాళ మన అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసు. అమ్మా నాన్న మంచి అబ్బాయి గుణవంతుడు ఉంటే చాలు, నాకు మీరు సెలెక్ట్ చేయండి అని ఆనాడు పార్వతీదేవి పలికినటువంటి అమ్మాయి ఈ కాలంలో మన ఎదుట ఉన్నది. ఈ అమ్మాయి మిమ్మల్ని చూడకుండానే గుణవంతుడు అని వాళ్ళ అమ్మ నాన్న చెబితే ఎలా ఉన్నాడని చూడకుండా మీ గుణాన్ని, మీ మంచితనాన్ని, ఆమె హృదయాన్ని, మిమ్మల్ని అలా ప్రేమించింది ఆమె. ఈ లోకంలో అందరూ దేహాన్ని ప్రేమిస్తారు ఓహో ఓహో అంటూ, కానీ ఆమె గుణాన్ని తర్వాత దేహాన్ని. అంతటి ఆనందంతో ఉన్నటువంటి గుణవంతురాలు అమ్మాయి. ఈవేళ అమ్మాయి పక్కన మీరు ప్రక్కన వాళ్ళు మీరు చక్కగా చేస్తున్నారు అంటే ఈవేళ మీరిద్దరూ ఆదర్శవంతులు. నేను వింటున్నటువంటి విశేషాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కలియుగంలో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. కూతుళ్ళకు చెప్పలేక, కొడుకులకు చెప్పలేక నానా తిరణాల పడి ఏదో చేసొస్తే అని వీటిల్ నవ్వుల్లో ఊరుకుంటూ గడిపెట్టుకునేటువంటి ఈ కాలంలో ఎంతటి గౌరవాన్ని కుటుంబానికి తెచ్చిపెట్టారు. మీ కుటుంబానికి తెచ్చిపెట్టారు, ఆమె ఆ కుటుంబానికి తెచ్చిపెట్టింది. పుట్టినింటికి పేరుగా, మెట్టినింటికి మేలుగా మీ కాపురము చక్కగా వర్ధిల్లాలి అని పార్వతీ పరమేశ్వరుడు సాక్షిగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాము. వేద పండితులం గురువులం. స్వామినః అభిమంత్రిగా ఆమాగనుష సావర్త్య ప్రియం ప్రజారాం గురుపతిపతిం శివరా జనాదేశానియమానే వరో విరాజోదోహోసి దత్యపేతో విరాజోదోహోసి విరాజోదోహోసి యమవర్జ్యాయ విరాజా వరహవః భాస్య దాత్రార్థే సంపురస్థాన్నీయమానం వరస్సముద్రం వయత్యురమంత్రిగా
समुद्रं वः प्रहिणो विश्वायो निमगच्छन अच्छद्रः प्रज हर नमः पार्वतीपतये हर हर महादेव हर नमः शिवाय స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. ఎవరైనా స్వామివారి ఈ మంత్ర జలాన్ని ఎవరైనా చల్లుకొని వాళ్ళు ఉంటే రండి దగ్గరికి చల్లుతారు. हिरण्यरूपस्स हिरण्यसंदृगवान्नवात्सेन हिरण्यवर्णः हिरण्ययात्पर्योरेर्निषद्या हिरण्यनाररत्यन्नमस्मै उपरि यदस्थिराभ्यां कूर्चाभ्यां परिधृत्य శంకర అరకర ఓం హర ఇక ఇక ఫోటోలో పడాలి బాగా ఓం హర శంకర హర ఓం హర శంకర్. మీరు తప్పట్లు కొట్టి మిమ్మల్ని కూడా తీస్తారు. తప్పట్లు చేతికి తప్పట్లు చేతిని కూడా చూపించారు. చక్కగా ఆనందిస్తారు జనం. భక్తి ఛానల్లో నన్ను చూసేవో లేదు, ప్రతి సంవత్సరం నేనే అమ్మా చేతులు ఎత్తండి, అమ్మా హరహర అనండి అని ఆ చేతులు కూడా చూపిస్తారు వాళ్ళు. అలా ఎక్స్పర్ట్స్ ఈ యొక్క తెలివితేటలన్నీ భక్తి పారవస్యం. ఆ ఫిలిం చూడగానే భక్తి తాండవం చేయాలి. అలా ఓం హర శంకర హర హర ఓం హర హర ఓం హర శంకర హర 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 వందనం దిగంబర వందిత పురంధర వందనం దిగంబర వందిత పురంధర ఇందుధర సుగంధర హిమాచలాగ్రమందిర హర హర ఓం హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురంధర వందనం దిగంబర వందిత పురంధర ఇందుధర సుగంధర హిమాచలాగ్రమందిర హర 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 అంగజ మత సంహర ఆశ్రిత జనమందర అంగజ మత సంహర ఆశ్రిత జనమందర గంగాధర ముదమర గౌరీ వరరావేర గంగాధర ముదమర గౌరీ వరరావేర లింగ తురంగ వృషతురంగ మంగళాకర ఓం హర శంకర హర హర వందనం దిగంబర వందిత పురంధర వందనం దిగంబర వందిత పురంధర ఇందుధర సుగంధర హిమాచలాగ్రమందిర ఓం హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మధుపర్కములు అందిస్తున్నారు స్వామివారికి. కైలాసం నుంచి ఇక్కడ దాకా వచ్చి అలసి సొలసినటువంటి నా అల్లుడు ఎలా ఉండాలి అంటే నా అల్లుడు బలంగా ఉండాలి, తుష్టిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలా నవ్వుతూ ఉండాలి అని ఆ పెరుగుని, బెల్లాన్ని, తేనెని, సుగంధ ద్రవ్యాలని, బంగారాన్ని కూడా కలిపి అల్లుడి గారికి మామగారు ఇస్తున్నారు. దీని పేరే మధుపర్కం. మధుపర్కం మధుపర్కం. అందుచేతనే పూర్వంలో అల్లుడు గారు వచ్చాడు అంటే మంచి అరిసెలు, నేతివి స్పెషల్గా ఉంటాయి. అల్లుడికి భోజనం, కొడుకు భోజనం పెడతారు, అంత బ్రహ్మాండంగా ఉండదు. కానీ అల్లుడికి మాత్రం బ్రహ్మాండంగా పందిరి మంచం దిగే పనే లేదు. ఇప్పుడు బిజీల వల్ల గందరగోళం అయిపోయి
అప్పుడు పందిరి మంచం తినడానికి సరిపోయేది, ఇప్పుడేమో కంప్యూటర్ ముందు కూర్చొని తినకూడదండి. గోదానం. అద్భుతమైనటువంటి ఈ సమయంలో పరమేశ్వరుడు చక్కగా ఆనంద సంతోషాలతో గోదానాన్ని ఇస్తూ ఉన్నారు. గోమాత చాలా గొప్పది. గోమాతను మించినటువంటిది ఈ లోకంలో. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. గోమాత, గోదానం. మీరేదైనా దక్షిణ వేయచ్చు, అర్థం అది. ఊరికే బళ్ళని పెట్టుకోరు. మీకు అన్నీ తెలుసు, పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలుసు తెలియదు కానీ. కాబట్టి అలాంటి పుణ్యమైనటువంటి గోదానాన్ని పరమేశ్వరుడు చక్కగా మీరు కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఇవాళ అక్కర్లేదా, అక్క ఇబ్బంది ఏం లేదు. చేతి ఉన్నటువంటి బంగారది కూడా ఇవ్వచ్చు. మెళ్ళో కొన్ని ఇవ్వకూడదు కానీ అన్నీ ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకూడదు. దానికి చెప్తాను. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. దయ్యాలు, భూతాలు, ప్రేతాలు పిల్లలకి ఏదైనా సరే నిద్ర పట్టకపోవటాలు ఏదైనా ఉంటే మీకైనా ఎవరికైనా చిన్నపిల్లలని ఎత్తుకొని అలవాటైన గోవు దగ్గరకు వెళ్ళి, విన్నారుగా అనలేను, అలవాటైన గోవు దగ్గరకు వెళ్ళి ఆ తోకను గిరగిర తిప్పి 3 సార్లు నడిమాడు మీద కొట్టాలి. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, పెద్దవాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత రాసిస్తాను. అది ఆ తల్లి అలా గనక చేస్తే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు దగ్గరికి రావు. అలవాటు లేని గోవు దగ్గరికి వెళ్ళి దాన్ని తోకబట్టుకొని ఏదైనా జరిగితే చెప్పింది ఎవడు అని నన్ను దగ్గరకు వచ్చి టీవీనైన వాళ్ళకు చూపించి పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి జనాల చేత అనవాడు జాగ్రత్తగా. కాబట్టి అలాంటి గోమాత చాలా శక్తివంతమైనటువంటిది. అన్ని దానాలలో గొప్పదైనటువంటి దానం ఇక్కడి నుంచి బాగా వినాలి. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అన్ని ధర్మశాస్త్రాలతో ఉంటుంది. అలంకరింపబడినటువంటి కన్యనే దానం చేయాలి. అంతేగాని ఏ బంగారం ఒంటి మీద లేకుండా అమ్మాయిని దానం చేయకూడదు. యోగ్యుడైనటువంటి వాడిని చూసే చెయ్యాలి. అందుకనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్పిందో తెలుసునా? నాది చిన్న వయసు, అందాలను చూసి భ్రమించేటువంటి వయస్సు, వాళ్ళ కుటుంబాల సంగతి నాకు తెలియదు. అమ్మా నాన్న మీరే ఆ కుటుంబం యోగ్యులైనటువంటి వాళ్ళని చూసి, మంచివాడిని చూసి మీరు నిర్ణయించి నేను చేసుకుంటాను అని ఆ అమ్మాయి పలికింది. ఎక్కడో పురాణాల్లో పార్వతీదేవి పలకల. ఇదిగో ఇప్పుడు మనకి కలియుగంలో ఈ అమ్మాయి పలికింది. యోగ్యుడైనటువంటి ఆ తండ్రి తన కూతురిని అలంకరించినటువంటి కన్యను దానం చేయాలి, యోగ్యుడైనటువంటి వాడిని చూసి. అలా దానం గనక చేస్తే ఎంత పుణ్యము అంటే, అగ్నిష్టోమం, అతిరాత్రం మొదలైనటువంటి యాగాలు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. మాతృతరంలో 10, పితృతరంలో 10 తరాలు తరిస్తాయి. అక్కడ నరకయాతన పడుతుంటారు. ఎలా ఉంటాయి అంటే, కొన్ని మాతృవంశంలో కానీ పితృవంశంలో కానీ కొందరు గయ్యాళి భార్యలై మొగుణ్ణి వేధించి వాడిని చిత్రహింసలు పెట్టి మరణిస్తారు. వాళ్ళు నరకంలో ఉంటారు. అలాగే పురుషులు కూడా భార్యను వేధించి కొంతకాలం కాపురం చేసి నేను చేయను అక్కర్లేదని వెళ్ళిపోయేవాడు ఉంటాడు. ఇలాంటి రకరకాలైనటువంటి కుటుంబంలో చెయ్యకూడనటువంటి పాపాలు ఎవరు ఎలా చేశారో ఎవరికి తెలియదు. ఈ తెలియనటువంటి వాళ్ళందరూ నరకంలో ఉంటారు కనుక
ఇప్పుడు యోగ్యురాలైనటువంటి కన్యను యోగ్యుడైనటువంటి వరుని కనుక దానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానం అహంకరిస్తే, అలా కన్యాదానాన్ని చేస్తే వాళ్ళు నరకాల నుంచి ఉద్ధరింపబడి మేము నీ వల్ల నువ్వు చేసినటువంటి ఆ కన్య వలన దానం వలన మా జన్మలు తరించినీరా, నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు గగన మార్గంలో నుంచి దీవించి ఉత్తమమైనటువంటి లోకాలకు వాళ్ళు వెళ్ళేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళని మొదలు పెడతారు. ఆ పుణ్యమైనటువంటిది ఏమిటి అంటే, అమ్మాయి పుట్టినవాడు మోక్షానికి పొందుతాడా, అబ్బాయి పుట్టినవాడు మోక్షానికి పొందుతాడా? శాస్త్ర చర్చలు ఇలాగే గుర్తుంటే అమ్మాయి పుట్టినవాడే మోక్షానికి పొందుతాడు. తెలుసునా? కలియుగాన్ని బట్టి చెప్పగలది. నీకు ఎంతమంది పిల్లలంటే 4, ప్లస్ ఎంత మైనస్ ఎంత, ఇది పెద్ద తెలియగాడుగా. ప్లస్ అంటే అబ్బాయి పుట్టాడు అనండి అంటాడు, అమ్మాయి పుట్టిందో అనండి. ఇలాంటి వేషాలు ఇక్కడ లేవు శాస్త్రంలో. అయితే అబ్బాయిలు పుట్టడం కూడా ఒక పాపమే. మీరు అనుకుంటున్నారేమో అచ్చం అబ్బాయిలే పుట్టడం అబ్బో అనుకుంటారు, కానీ శాస్త్రంలో లేదు. ఒకవేళ అబ్బాయిలే ఉండి అమ్మాయిలు కనుక లేకపోతే ఏం చెయ్యాలి? ఏదో బంధువులటువంటి అమ్మాయినైనా తీసుకొని వచ్చి పీటల మీద కూర్చొని పెళ్లి చెయ్యాలి. లేకపోతే వాడికి గదులు లేవు. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే కాస్త మంగళసూత్రాలు, అలా పట్టు చీరలో ఏదో ఒక చీర తన పేరుతో తన కుమార్తెగా భావించి మీరు ఇవ్వండి అని వాళ్ళకిస్తే ఈతనికి పుణ్యం కలుగుతుంది. అందుచేతనే తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, అలాగే భాగ్యవంతులు కానీ, ధనవంతులు కానీ, పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈవేళ ఇలాంటి ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం శాస్త్రంలో చెప్పినటువంటి విశేషం. కాబట్టి అలాంటి కన్యాదానం, ఈవేళ ఎలాంటి కన్య, లోకైక పావనైనటువంటి అమ్మ గోత్రనామాలు తెలియజేశారు. అలాంటి ఆ తల్లిని సాక్షాత్తు పరమేశ్వరుని చేతిలో ఉంచుతున్నాడు. దీని పేరే కన్యాదానమే కాదు, పాణిగ్రహణం. పాణిగ్రహణము అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక చెబుతున్నాను వినండి. ఏ భారతదేశంలో ఏ స్త్రీ అయినా నో షేకింగ్ హ్యాండ్స్. అమెరికాలో అంటే అది పిచ్చి దేశం, డబ్బుల కోసం వెళ్ళే దేశం, ఆచారాల కోసం వెళ్ళే దేశం కాదు. వెళితే తెలుస్తుంది నేను చెప్పిన మాట డబ్బుల కోసం వెళ్తారు కానీ ఆచారాల కోసం ఇయ్యాలోనే ఉంటారు. ఆచారాలు పాటించాలి అంటే మనల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనమే నేర్చుకోగల. డబ్బులు ఒక్కటే, పైసల కోసమే వెళ్తాం, మిగతా ఏమీ లేదు అక్కడ. అయితే ఏ స్త్రీ అయినా నో షేకింగ్ హ్యాండ్స్, తన చేయిని తాకగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే పవిత్రత కన్న తండ్రికి ఉన్నది, చేసుకున్న భర్తకు ఉన్నది తప్ప ఎవరికి కూడా మనం చేయి ఇవ్వకూడదు. ఎంతటి విద్యావంతురాలైనా, ఎంతటి గొప్పరాలైన అధికారినైనా ఎవరైనా మెడలో దండ వేస్తే వేయించుకోకూడదు. ఆడవాళ్లే దండ వేయాలి. ఆడవాళ్ళు లేకపోతే మగవాడు ఆ అమ్మకు చేతికి అందివ్వాలి. తల్లిగా స్త్రీని గౌరవించాలి. ఆమెను స్త్రీ అంటే పవిత్రమైనటువంటి వస్తువు అని భావించాలి. కాబట్టి ఇప్పుడు పాణిగ్రహణం, కన్న తండ్రి అయినటువంటి హిమవంతుడు అల్లుడైనటువంటి పరమేశ్వరుని యొక్క చేతిలో తన చేయిలా పట్టుకొని చేతికి అందిస్తాడు. అందించాడా మీ మామగారు? పెళ్లిలో గుర్తుందా? పెద్ద మంత్రాలు చదువుతున్నప్పుడు ఏం చేశారు? తరంతా తీసేసిన తర్వాత ఏం చేశాడు ఆయన? మీ మామగారు అమ్మాయి చేయి గారావు పట్టిని గుండెల్లో పెంచుకున్నానయా, శీలవతి గుణవతి నీ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది, మంచి అమ్మాయిని నీకు ఇస్తున్నాను అని అలా విడిచిపెట్టలేక ఆనంద బాష్పాలు ఒక పక్కన, ఆనందమైనటువంటి అల్లుడు దొరికారని ఇంకొక పక్కన, 2 కళ్ళల్లో పొంగుతున్నటువంటి ఆనంద బాష్పాలు దొరుకుతూ ఉండగా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని మీ చేతికి అందించాడు. అందించినప్పుడు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు కూడా చెబుతారు. ఏం చెప్పారు అంటే 3 మాటలు చెప్పారు మీ చేత. మీరు అనే ఉంటారు, గుర్తున్నాయో లేవో మళ్ళీ చెప్తాను. అందరికి గుర్తుండాలి, జీవితాంతం గుర్తుండాలి, జ్ఞాపకం చేయము అప్పుడప్పుడు. ఏమిటయ్యా అంటే, ధర్మేచ అర్థేచ కామేచ స్వయైష నాతి చరితవ్య. ధర్మ కార్యాలన్నీ ఈమెను ధర్మపత్ని అంటారు, భార్య అంటారు. భార్య అంటే ఏంటో తెలిసిన? భార్య ఈక్వల్ టు పెళ్ళాం కాదు. నేను పిహెచ్డి చేశాను. భార్య ఈక్వల్ టు పెళ్ళాం అని ఏ డిక్షనరీలో ఉండదు. భార్య అంటే అర్థం ఏంటంటే భా ప్లస్ ఆర్య ఇజ్ ఈక్వల్ గౌరవం. భా అంటే కాంతి, ప్రకాశించి గౌరవించేటువంటి వస్తువు ఏది అంటే ఇంట్లోకి రాగానే భార్యను గౌరవించాలి. నరికేస్తా పొడి చేస్తాడు వేలం అనకూడదు. అలా మీరు లేరు, చాలా బాగున్నారు. మీ పేరు చెబుతున్నప్పుడు ఆమె ఎలా పార్వతీదేవిలా పులకరిస్తుందో చూడండి. పరమేశ్వరుని పేరు చెబితే పార్వతీదేవి ఇలాగే నవ్వేది.
మేము పుస్తకాలు పురాణాల్లో చదువుతాం, మీరు టీవీలో చూడండి కావాలి అంటే. నారాయణుడి పేరు చదువుతుంటే లక్ష్మీదేవికి ఇష్టం. నారాయణ నారాయణ అంటే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అలాగే పరమ పావనమైనటువంటి ఈ విశేషంలో చేతికి అందించి ధర్మకార్యములన్నీ ఈమెతోనే చేయాలి. వ్రతాలు పూజలన్నీ ఏ స్త్రీని కూడా ప్రక్కన ఉండడానికి అర్హత లేనే లేదు. ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ ఏ లోకంలోనైనా ఏ దేశంలోనైనా సరే. ఇక రెండవది అర్థం, నీవు సంపాదించినటువంటి సంపాదన నీ భార్య పిల్లలు అనుభవించాలి. అనుభవించేటట్టు చేస్తావా? మీ మామగారు అడిగాడు, దేశాన్ని పంచుతావా? అలాగే ముఖ్యమైనటువంటిది మూడవది కామం. ఇక నువ్వు ఏ స్త్రీని కూడా అంతకంటే చెప్పకూడదు, అలా చూడకూడదు. ఈమె ఎందే అనురాగాన్ని ఉంచాలి. అలాగే రాముడిలాగా ఏకపత్ని వృతుడై భార్యను గౌరవిస్తూ ఉండాలి. అలాంటి చేస్తావా అని మామగారు 3 సార్లు అడుగుతాడు. ధర్మేచ అర్జేచ కామేచ నాతి చరితవ్య నా చరితవ్య నాకు చరితవ్య అన్నాడుగా. చక్కగా మీరు ఏమన్నారు? మీరు నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మామగారు మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాను, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాను, ఊళ్ళో చూసుకుంటాను. మొదటి సంవత్సరం కాదు, ఆహా మేఘాల్లో తేలిపోతాం, ఈ జీవితాంతం ఉండాలి. మొదటి రోజులు అలాగే ఉంటాయి, గడిచిన కొద్ది కదా. ఎప్పుడు కూడా అలా చిరునవ్వులు చిందిస్తూ కలకలాడుతూ ఉండాలి. తదుపరి కార్యక్రమం భారతాఖ్యనవఖండమండితే మహాసరోరహకాలే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమేర్షదేమకోట హిమాచలానాం హరివర్ష किं पुरुषवर्षयोश्च दक्षिणे आप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु संपूर्ण सकल फल अवाप्त्यर्थं मया सह दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां पितृवंशानां शाश्वत स्वर्गलोके पुण्यलोके फल अवाप्त्यर्थं. గురువుగారు చెప్తారు వినండి. ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పమన్నారు కనుక. శాశ్వతమైనటువంటి మాతృవంశంలో పితృవంశంలో ఎవరైనా దోషాలు చేసి ఉంటే ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ యమలోకంలో వేలాడుతూ ఉంటారు నరకంలో. కాబట్టి భార్య అనేటువంటి ఆమె భర్తని గౌరవించాలి. నీ దేవుడు ఎవరు అంటే నా భర్త అని చెప్పాలి. భర్త యొక్క సుఖాన్ని, భర్త యొక్క ఆనందాన్ని, భర్త యొక్క బలాన్ని, భర్త యొక్క తేజస్సుని, భర్త యొక్క సుఖాన్ని తప్ప భార్య ఇంక ఏమీ కోరుకోకూడదు. అలాగే భర్త ఏం చేయాలి అంటే తన భార్య సుఖాన్ని, తన భార్య కలకలలాడుతూ ఉండాలి, తన భార్య ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భార్యను గౌరవించాలి. ఇలా గౌరవించకుండా ఎవరైనా ఏ కారణం చేతనైనా సరే పొరపాటున కూడా తెలుసో తెలియకనో నానా రకాల పాపాలు చేస్తారు. ఆ పాపాలన్నీ ఈ కన్యాదానంతో పరిష్కారమైపోతాయి. అందుచేతనే నానా జన్మల సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, 3 కర్మలు. ఈ కర్మల యొక్క ఫలితాల వల్లనే మనకి ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి కర్మలన్నిటిని కూడా తొలగించి పాపాలన్నిటిని తొలగించేటువంటిది ఏకైకమైనటువంటి మార్గం ఏదైనా అంటే కన్యాదానం తప్ప మరొక మార్గం లేదు కనుక అలాంటి కన్యాదానాన్ని చక్కగా ఈనాడు హిమవంతుడు చేస్తూ ఉన్నాడు. శ్రీరూపైషామయా కన్యాభ్యం శ్రీధరరూపిణే రాజాత్మావరణో నేర్వేవి దక్షిణే ప్రజాపతగే కన్యా వయోరాత్రే. ఉత్తమమైనటువంటి కన్యను నీకు దమనం చేస్తున్నాను కనుక ఈమె నీకు ఉత్తమమైనటువంటి సంతానాన్ని కని నీ వంశాన్ని అభివృద్ధి చేసుకో అని కన్న తండ్రి దేవతల సాక్షిగా, వంశముల సాక్షిగా, బ్రాహ్మణుల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, బంధువుల సాక్షిగా, ఇంతమంది సాక్షిగా మహానుభావుడు ఆ కన్యను దానం చేస్తున్నారు ఈ సమయంలో.
త్రయారుహేయ ప్రవరాన్విదా కాశ్యపగోత్రోద్భవస్య మహావేరో శర్మణో రత్రీ బ్రహ్మశర్మణః పౌత్రీం హిమవంత శర్మణః పుత్రీం అఖిలాండమూఢి బ్రహ్మాండనాయికా ఈశ్వర ప్రియంకరీం గంగానా పార్వతీనాం కన్యాం గర్భం గంగో మహాదేవేభ్యః శుభం భవతు నిరాకార సాకార ఆకార త్రయారుహేయ ప్రవరాన్విదా ఓంకార గోత్రోద్భవస్య నిగద్భయోగ శర్మణోన్నప్త్రీం బ్రహ్మశర్మణః పౌత్రీం విష్ణుశర్మణః పుత్రీం భువనాదేశ్వరీం త్రిలోకసుందరీశ్వర శిరోనందినీం గంగానాంనీం కన్యాం రమాదేవి, సరస్వతీదేవి, శచీదేవి అమ్మవారికి అలంకారం చేశారు. సరస్వతీదేవి, రమాదేవి ఇద్దరు అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని పాదాలు పెట్టారు. శచీదేవి సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అమ్మవారి సేవ చేసుకొని పెళ్లి సమయంలోనే కాదు, విడి సమయాల్లో కూడా అమ్మవారిని సేవిస్తారు. దేవస్యత్వాద వినః ప్రథమేశ్వరోర్బాహుభ్యాం భూష్ణోహస్తాభ్యాం ధర్మార్థకామేషు త్వగీశానాభితిర్దవ్యా స్వామినః నాభిచరామి. స్వామివారిని అడిగారు, ఆయన కూడా విడిచిపెట్టానని. ఆయన ఎంత గొప్పవాడు అంటే తన శరీరంలో సగం చేసుకొని అర్ధనారీశ్వరుడైనాడు. అమ్మ అర్ధనారీశ్వరి అయింది. సృష్టిలో సగ శరీరాన్ని ఇచ్చిన వాడు ఎవడూ లేడు. సృష్టిలో సంసారం అనేటువంటి బండికి రెండు ఎద్దులు ఎలా సమానమో, సంసారం అనేటువంటి రథానికి మనిద్దరం కూడా అలాంటి వాళ్ళమే. అన్నంత గౌరవం, అన్నంత ఆనందం ఎంతమందికి ఉంటుందండి కలియుగంలో? కాబట్టి అలా ఉండడానికే కళ్యాణాలు చేసేది. దేనికని దేవుడికి కళ్యాణాలు చేసేది? దేనికని కళ్యాణాలు చేసేది? ఒక ఆయన అడిగాడు, దేవుడికి ఒకసారే కదా ఎవరికైనా జరిగే జీవితంలో ఎన్నిసార్లు చేస్తారు అంటే ఆయనకి శాస్త్రం తెలియదు. దేవుడికి ఎన్నిసార్లు చేసినా పరమేశ్వరునికి పార్వతినిచ్చే పెళ్లి చేస్తారు, అది తెలియదు వాడికి. అంటే పెళ్లి చేస్తున్నారన్నారు కానీ శివుడి పెళ్లికి, అలాగే సీతారాముల పెళ్లికి రాముడికి ఎన్ని సంవత్సరాలు చేసినా ఎవరినిచ్చి చేస్తున్నాం? సీతనిచ్చే చేస్తున్నాం. అలాగే మనం కూడా గృహాలలో రోజు అది పోయింది ఇది పోయిందని ఊరికే పోట్లాడుకోకుండా కాస్త పుట్టినరోజు పండగ నాడు, అలాగే పెళ్లి రోజుల నాడు కొన్ని రోజులు ఉన్నాయి. ఇలాంటి రోజులలో కలకల్లాడుతూ చక్కగా మంచి ప్యాంటు చొక్కా అలా పంచ ఆయన కలకల్లాడుతూ చూస్తూ, ఆమె కూడా మంచి పట్టు చీర కలకల్లాడుతూ చూస్తూ ఆనందంగా పిల్లలందరూ దగ్గర ఉండగా వాళ్ళని ఆశీర్వదిస్తూ, వృద్ధాప్యం వచ్చినా కూడా షష్ఠి పుట్టి మొదలైనటువంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ పెళ్లిళ్ళు. మనం కూడా ఒక సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజని ఇద్దరు ఆనందంగా సంతోషంగా ఏదో దండలు వేసుకొని మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొద్ది ఊహులు దిట్టుకుంటూ కూర్చుంటే ఏం పోయింది, బండ చాకరీ చేయించావో వాటికంటే ఆనందము తప్ప ఇవన్నీ మర్చిపోవాలి. కష్టాలన్నీ మర్చిపోయి సుఖాలని ఎక్కువ వర్ణించుకోవాలి. కానీ కష్టం సుఖం రెండు నువ్వు వద్దన్నా ఆగవు, అది గుర్తుపెట్టుకోండి. నాకు సుఖం వద్దు అంటే అది కుదిరే పనే కాదు, నా కష్టం వద్దు అంటే కుదిరే పనే కాదు. గాలి పీల్చాల్సిందే, వదలాల్సిందే. అర్థమైందా? సుఖం రావాల్సిందే, కష్టాలు రావాల్సిందే. రెండింటిని అధిగమించి సమంగా భావించుకునేటువంటి వాడే స్థితప్రజ్ఞుడని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలియజేశారు. అలాంటి జీవితం పరమేశ్వరుని యొక్క జీవితాన్ని ఒక 2 నిమిషాలు పరమేశ్వరుని జీవితాన్ని కనుక ఆలోచిస్తే లోకానందరినీ రక్షించేటువంటి మహానుభావుడు ఆలాహలాన్ని విని గొంతు ఎంత నింపుబట్టిందో. కరి చర్మాన్ని గజాసుడు కోరగా ఆ చర్మాన్ని ఆయన ధరించాడు. అలాగే నాగేంద్రుడు అలా విషమ సర్పములన్నిటినీ తన మెడలో ధరించుకున్నాడు. అందంగా ఉండవలసినటువంటి క్రాపుని జడలు పెంచుకొని ఆ గంగను బంధించి లోకాన్ని కాపాడాడు. 3వ నేత్రాన్ని తెరవకుండా అలా మూసి వెన్నెలను చిందిస్తూ మన యందు అనురాగాన్ని చూపిస్తున్నాడు. ఆయన మనందరి సుఖం కోసమై రోజు ఆయన తపస్సు చేస్తాడు మనందరి కోసం. పరమాత్ముడు శాంతం పద్మాసనత్తం శ్రీధరమగుడం. ప్రథమ యోగి ఎవరు అంటే మహానుభావుడే. అసలు తపస్సు ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, నేర్చుకోవాలి అంటే
అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గరే చూసి నేర్చుకోవాలి. అలాంటి పవిత్రమైన దివ్యమైన జీవితం. అమ్మవారు చక్కని పారాన్ని పెట్టుకొని అమ్మవారు ఆ రుద్రభూమిలో, ఆయన ఇల్లా పాడా ఏముంది, ఇల్లు ఏం లేదు, వద్దంది వాళ్ళమ్మ, అయినా సరే లోకమే ఆయన ఇల్లు, మనమందరం ఆయన బిడ్డలమే. ఆమె అడుగు పెట్టింది పసుపు పారాణితో. బాగా వినండి, రుద్రభూమిలో అడుగు పెట్టింది, కుడికాలు పెట్టి రుద్రభూమిలో అత్తగారింట్లో అడుగు పెట్టింది. ఎప్పుడైతే పసుపు పారాణితో అమ్మవారు అడుగు పెట్టిందో ఈశ్వరుడు లోకాలన్నిటినీ కాపాడేటువంటి తండ్రి అయి కాపాడుతున్నాడు అమ్మవారి దయతో. తప్పట్లు కొట్టండి. అది స్త్రీ అంటే. కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకోవాలి అంటే ఇంట్లో దోషాలు ఉంటాయి. మీ ఇళ్లలో ఎంత బ్రహ్మాండంగా ఇల్లు కట్టినా కోట్ల రూపాయలు తిట్టుకుంటూ ఉండడం పాపం, కొట్టుకుంటూ ఉండడం పాపం, బూతులు తిట్టుకోవడం పాపం, అది నాశనం ఇది నాశనం అనడం పాపం. ఈ పాపాలన్నీ పోవాలంటే పోగొట్టగలిగినటువంటి దేవత ఇంట్లో ఎవరు అంటే ఒకే ఒక దేవత. ఆమె స్త్రీ, ఆమె గృహిణి. ఆమె పసుపు రాసుకొని కనుక ఇంట్లో తిరిగితే చాలు. నల్ల పూసలు అందరికీ కనపడాలి, మంగళసూత్రం ఎవరికీ కనపడకూడదు. ఆ మంగళసూత్రం దగ్గర మీకు కొన్ని విశేషాలు చెప్తాను మళ్ళీ. ఆశీర్యో అరుణాచలేశ్వర శివేశ్వర శుద్ధస్వర్ణ విభత్ ప్రసన్న వదన కృష్ణాజినాలంకృత గౌరే గర్భ సముద్భవస్స భవతాం కుర్యాత్. పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వినండి. చదువుతున్నప్పుడు చదవండి, పర్వాలేదు, మీరు మిమ్మల్ని చదువు. ఈ చదివేటువంటి సమయంలో జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు అబ్బాయి కళ్ళలో అమ్మాయి, అమ్మాయి కళ్ళలో అబ్బాయి కూడా. దీని పేరే ముహూర్తం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన అని చెబుతున్నాడు. 8 సార్లు చెబుతారు వాళ్ళు, ఒకసారి కాదు. దీనినే లగ్నాష్టకములు అంటారు. మనం ఆహా ఆహా అని వినకుండా ఉండకూడదు, వినాలి, కాస్త బ్రాహ్మడి మాట వినాలి. ఏ పవిత్రమైనటువంటి జీవితం. ఆ సమయంలో ఎవరైతే అటు ఇటు చూడకుండా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూస్తారో ఆ శుభలగ్నంలో జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద పెట్టినప్పుడు ఆ చేతులు తీయకుండా జీవితాంతం ప్రేమగా ఉంటారు. అబ్బాయి మీద అమ్మాయి, అమ్మాయి మీద ప్రేమ, వాళ్ళిద్దరే ప్రేమించుకోవాలి అంతే, ఇంకెవరు మాట్లాడటానికి లేదు. అయితే ఈ వీడియో వాళ్ళు చూశారు, వీళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. వీళ్ళ పోల మామూలుగా ఉండదు. పెళ్ళిళ్ళలో బ్రాహ్మణుడు ఇంత బ్రాహ్మణుడు ఎరగరాయి, వీరికి ఆకారం తప్పితే ఏముండదు. వాళ్ళ మాట విన్నంత బ్రాహ్మణ మాట దరిదాపుగా వింటారో లేదో నాకు తెలియదు, నేను చూసినంతలో చూస్తున్నాను. అయితే బ్రాహ్మణ మాట ఇక్కడన్నా ఖచ్చితంగా వినాలి. చెప్పండి, ఇక్కడే మెయిన్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నమాట. మిగతావన్నీ చదువుతుంటారు, చేయబోతుంటుంది. అయితే ఈ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మాయికి చెప్పండి రహస్యంగా. లేదు, బ్రాహ్మణుడు చెప్తాడు, కానీ ఆ మంత్రాల గోల్లో, ఈ వీళ్ళ గోల్లో వినపడదు వాళ్ళకి. కాబట్టి అమ్మాయి అబ్బాయినే చూడాలి, అబ్బాయి అమ్మాయిని చూడాలి, మంత్రమైందాక చూడాలి. ఆ తర్వాత వీళ్ళని చూడండి. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి. ఈయనేం చేస్తాడు, తీయగానే నడుచుడు నడుచుడు వాళ్ళని చూడటం, వాళ్ళని కాదు అంటే తొలి చూపులవి. చూపులు కళ్ళ చిన్న శుభవేళ ఎందుకు నీకి కలవరము. తర్వాత సిగ్గుపడతారు, సహజంగా సిగ్గుపడతారు ఆడవాళ్ళు అంటూ. అది ఒక లక్షణం ఆడవాళ్ళు ఎంతైనా సరే. 60 ఏళ్ళు వచ్చినా సిగ్గు అనేది మామూలే. తాతయ్య గారు చిక్కు అన్నాడు అనుకోండి అంటారు, అంతే, ఇది సహజం. అయితే అక్కడ మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకోవాలి. గుర్తు పెట్టుకొని అమ్మాయిలకి చెప్పండి చక్కగా. అలాంటి పుణ్యమైనటువంటి ఇప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని, పరమేశ్వరుని పార్వతీదేవి అలా జీలకర్ర బెల్లాన్ని పెట్టుకున్నారు. అద్భుతమైనటువంటి సన్నివేశం. కౌమారీ కలహంస కోచితరవ కైలాస శైలోద్భవః కేయోరం కమలాపతి కలసజ కుర్వంతవాన్ మంగళ సావధాన శ్రోతే సావధాన శులగ్నే
కేదారేశ్వర మహాబలేశ్వర శివో శ్రీశైలమల్లేశ్వర మాయూరేశ్వర వృద్ధశైల నిలయో బ్రహ్మేశమూర్తీశ్వర గౌరీ శంకరగేర్వివాహ సమయే కుర్వంతు మాం మంగళం శుభలగ్నే సావధాన భూతేశ పరమేశ్వర పశుపతేన్ భూత ప్రియ శంకర కారుణ్యాం వనదేః కళానదేః కళామోనిర్గుణాం భోనిధిః వావాంగే మమగ్ర్య ప్రసుతాం గంగా కపర్ధే ద్రుతాం కళ్యాణోత్సవతత్పరస్స భవతాం కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన శులగ్నే సావధాన శ్రీ పరమేశ్వర చింతన సావధాన నరశంబుడాఢమరుమాశంబోడినే వల్లభ ోదాజారుడుజంబుజాక్షిగహనాయస్మిన్ ధృకాండ్రుండ్రుగః కుంభడి కుంభ కుంభగహనా మంగళా సావధాన శ్వానే సావధాన శులగ్నే సావధాన పరమేశ్వర చింతన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్పోః కంగణబంధనో దశగణో మాంగళ్య సూత్రాన్వితం గౌరీ శంకరయోర్వివాహ సమయే కుర్వంతు మాం మంగళం. ఈ కళ్యాణ సమయంలో వింటున్నటువంటి మీ అందరికీ, దేవతలకి, మానవులకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సమస్త కళ్యాణ శుభములు మీకు కలుగుగా కానీ వేద పండితులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన అందరినీ కూడా ఈ శుభ సమయంలో నమస్కారం చేసుకోండి స్వామివారికి, బ్రాహ్మణులకి. ఈశార్థాంగ నివాసిని పశుపతే రానంద సంవర్ధనే కళ్యాణే గిరినాయక ప్రియసుతాం గౌరీ భవానీ శివ శ్రీ పంచాక్షరమంత్రపాఠ నిరత కాత్యాయని పార్వతే నిత్యానందమయే శివస్య భవతాం కుర్యాత్ సదా మంగళం. శుముహూర్తే సావధాన శులగ్నే సావధాన శ్రీ పరమేశ్వర చింతన సావధాన. విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ శుక వ్యాసీంగిరో భార్గవ భారద్వాజ మరీచికన్వ పునః పౌలస్య కుంభోద్భవం. ఈ పెళ్లిళ్ళ శుభలేఖల్లో వేసేది కూడా ఇదే. చాలా మంది తెలియక వేదికల మీద పాపం బ్రాహ్మణులతో పోట్లాడుతుంటారు, తాళిబొట్టు కట్టించు అని. కాదయ్య బాబు, జీలకర్ర బెల్లమే ముహూర్తం అని చెప్తే ఒక ఆయన మొన్న ఇటీవల గందరగోళం చేసి 10 మంది బ్రాహ్మణులు చివరికి నన్ను అడిగాడు. నేను జీలకర్ర బెల్లమే అన్న తర్వాత మెదకుండా వెళ్ళిపోయినాడు. జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం. ఈ సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు చూసుకోవాలి. తప్పట్లు కొట్టండి అమ్మా, అందరూ తప్పట్లు కొట్టండి, అందరూ ఆనందించండి, సంతోషించండి. మీ గృహాలు కూడా కళ్యాణ శోభలతో ప్రకాశించాలి. మీ పిల్లలందరికీ సకాలంలో వివాహాలు అవ్వాలి. చక్కగా ఆడపిల్లలకు కూడా వివాహాలు అవ్వాలి. పచ్చని తోరణాలతో ప్రకాశించాలి. మీ వంశం అభివృద్ధి చెందాలి. సత్సంతాన ప్రాప్తితో కలగలాడుతూ ఉండాలి సంసారం. అయ్యవారు అమ్మవారిని చూశారు. అమ్మవారు బాగా సిగ్గుపరిచింది, బుగ్గలన్నీ ఎర్రబడి పరమేశ్వరుని చూసేటువంటి అందరినీ చూసి జగన్మాత. అమ్మవు మీరే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు మీరే
చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ. రేపు శ్రావణ మాసం, శ్రావణ మంగళవారం గౌరీ పూజ చేయండి. వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి పూజ చేయండి. వరలక్ష్మి వ్రతం 5వ తారీఖు కనుక ఆడవాళ్ళకి ఎవరికైనా కుదరకపోతే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ముఖ్యం 5. ఒకవేళ 5వ తారీఖు ఏదైనా ఇబ్బందులు కలిగితే చేయండి. పెళ్ళైనటువంటి అమ్మాయిలు తప్పనిసరిగా మంగళగౌరి పూజ చేయాలి. మంగళగౌరి పూజ చేసి ఒకళ్ళకన్నా ముత్తైదుగురికి 5గురికి ఇవ్వాలి. బొట్టు పెట్టండి. ఏమీ లేకపోతే బొట్టు పెట్టి 4 శనగలు నానబెట్టి చలివిడి శనగలు దానం ఇవ్వండి. ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఆమె పాదాలకు పసుపు రాసి చక్కగా ఆమెకు నమస్కారం చేయండి. ముత్తైదువులు కూడా ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన మాట పసుపు రాస్తాను దగ్గరికి వస్తే ఒక్కర్ల గోరు 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 వరకు పరవాల అనకండి. నేను చెప్పిన దానికి కొందరు ప్రభావితులై చక్కగా ముత్తైదుని పిలిచి కాళ్ళ పసుపు రాసడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఏం చేయాలి అంటే ఇది ధర్మం, ఇది పద్ధతి, అమ్మని దీవించాలి అని కాస్త కాళ్ళకు పసుపు రాయించుకొని చక్కగా ఆమెను దీవించండి. ఏమీ లేకపోతే బొట్టు పెట్టి నమస్కారం చేయండి. అర్థమైందా? ఏమీ లేకుండా ఏముండవు 4 శనగలు. హర 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 మహాదేవ. జగన్మాత పరమేశ్వరునికి నమస్కారం చేస్తోంది. చక్కగా పాదాభివందనం చేస్తోంది. తదిగింతును నీ చల్లని చరణముల నీడలో తదిగింతును నీ చల్లని చరణముల నీడలో పూల దండవోలే కర్పూర కలికవోలే కర్పూర కలికవోలే. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. మంగళసూత్రం. అక్కడ మంగళసూత్రాన్ని పూజ చేస్తూ ఉంటారు. భజంత్రియ కాస్త ఆపండి. అసలు ఈ భారత ప్రపంచంలో స్త్రీకి మంగళసూత్రానికి ఇంతటి ప్రాముఖ్యత దేనికని ఇచ్చారు? శక్తివంతమైనటువంటి దీని పేరే మంగళ సూత్రం. అంటే నేను చెప్పినవన్నీ ఈవేళ చాలా గుర్తు పెట్టుకోండి. ఈవేళ కావాలి అందుకని చెప్తున్నాను. సమయం వచ్చింది. అందరూ ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మంగళ సూత్రం అమ్మవారి స్వరూపం. అందుకని పూజ చేసేది. ఏదో బంగారు బిళ్ళలు, బంగారం కరిగిపోతుంది. సరే ఇసిరి పారేసిన తర్వాత నీ మెళ్ళలో కట్టుకోవడం ఏంటంటే తప్పుడు మాట, పాపపు మాట. వాడు రాశాడు సరే, ఈ డైరెక్ట్ తప్పు కదా అది. ఎందుకని ఆడవాళ్ళు మెళ్ళలో కట్టుకోవాలి అంటే బాగా వినండి. ఈ భూలోకంలో దేవుడు ఏమని ఆలోచించాడు అంటే నేను ఎలాగూ కనపడను గనక కనపడేటువంటి దేవతను సృష్టించాలి అని ఇల్లు అనేటువంటి దేవాలయంలో స్త్రీ అనేటువంటి దేవతని భగవంతుడు సృష్టించాడు. మళ్ళీ తప్పట్టు కొట్టండి. తప్పట్టు కొట్టలే మీ పని. ఎందుకు కొట్టారో తావు చూద్దా. నన్ను కొట్టకండి, తప్పట్టు కొట్టండి. దేవత అన్నమాట స్త్రీ. అందుకనే మీరు పాతకాలపు సినిమాలో ఘంటసాల గారు పాట పాడతాడు ఆయన. అర్థం చేసుకోండి పాటని. ఆలయాన వెలసిన ఆ దేవుని వీటి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. భార్య వేరు, భర్త వేరు కాదు. వేరుగా కనబడతారంతే, కానీ వేరు కాదు వాళ్ళు. ఈ ధర్మాన్ని తెలుసుకోవడానికే జీవాత్మ పరమాత్మ. భార్య ఎవరు అంటే జీవాత్మ, భర్త ఎవరు అంటే పరమాత్మ. నా దేవుడు ఎవరు అంటే నా భర్తే. అందుకనే దేవుళ్ళ చూసుకొని భర్తకు నమస్కరించడానికి కారణం అది. అంతేగాని నేను నమస్కరించాలా, నువ్వు నమస్కరించాలా. ఎప్పుడు కూడా భార్య భర్త కంటే వయసులో ఎక్కువ ఉండకూడదు. ఆ తర్వాత మళ్ళీ చెప్తాం. భార్య ఎప్పుడూ భర్త కంటే వయసులో తక్కువగానే ఉండాలి ఈ భార్య. అందుకని ఈ జీవాత్మ పరమాత్మ అది ఎగతాళి నక్లెస్ లాగా ఉండకూడదు. నక్లెస్ చేయించుకుంటారు చూడండి,
నెక్లెస్ చేయించుకొని బాగున్నాను అనుకుంటున్నాను, అది కాదు లెక్క. నెక్లెస్ గా ఉండకూడదు, వేలాడాలి. ఎక్కడంత వరకు వేలాడాలి? పూలదండలా పొట్టదా కాదు, హృదయం దాకానే వేలాడాలి. కానీ లెక్క ఉన్నది, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు అనేది కూడా శాస్త్రం. దేనికని హృదయానికి తాకాలి అంటే హృదయస్థో జనార్దన, ఈ హృదయం నందు పరమాత్మ జనార్దనుడు నివసించి ఉంటాడు కనుక దానికి అలా తగిలిస్తూ ఉండాలి. ఇలాంటి మంగళసూత్రాన్ని 3 ముళ్ళు వేస్తారు, ముడి మీద ముడి. దేనికని 3 ముళ్ళు వేస్తారు అంటే చెవులు రిక్కించి వినండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కనుక 3 ముళ్ళు, మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ముగ్గురు అమ్మలు కనుక 3 ముళ్ళు, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి 3 కనుక 3 ముళ్ళు, శరీరం మనస్సు ఆత్మ అనేటువంటిది 3 ఉంటాయి కనుక 3 ముళ్ళు, శరీరంలో సత్వగుణం రజోగుణం తమోగుణం అని గుణాలు 3 ఉంటాయి కనుక 3 ముళ్ళు, వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని కాలాలు 3 ఉంటాయి కనుక 3 ముళ్ళు, ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికమని తాపత్రయములు 3 ఉంటాయి కనుక 3 ముళ్ళు. ఇన్ని కారణాల వల్ల 3 ముళ్ళు. అంతేగాని గట్టి కోసం రా ఎవరో చెప్తే నమ్మరు. ఇది పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైనటువంటిది ఏమిటో ఈమె ముత్తైదువుగా రూపొందుతుంది. దీన్ని ఎప్పుడూ మెడలో నుంచి తీయకూడదు, తెలిసిందా? ముఖాన బొట్టు గాని మంగళసూత్రం గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవితాంతం తీయకూడదు. ఉత్తమురాలైనటువంటి పతివ్రతలు అనసూయ సావిత్రి మొదలైనటువంటి వాళ్ళు ఈ మంగళసూత్రంతో ఇలాగే నా జీవితం అంతం చేసుకోవాలనుకుంటారు కానీ మరొక రకంగా భావించరు. భగవంతుని ప్రార్థించేది ఏమిటి అంటే స్త్రీ, స్వామి నేను ఈ రూపంలోనే నా జీవితాన్ని తరింపజేసుకోవాలి కానీ మరొక రకంగా మాత్రం నన్ను అనుగ్రహించక తండ్రి అని అనసూయ గాని సావిత్రి గాని మొదలైనటువంటి మహాతల్లులందరూ కోరుకుంటారు. ఇలాంటి మంగళసూత్రాన్ని రోజు మీరు బొట్టు పెట్టుకోగానే ముందు మంగళసూత్రాన్ని కూడా బొట్టు పెట్టాలి. దేనికని ఇందాక చెప్పాను, మంగళసూత్రం ఒక ముత్తైదు, మంగళసూత్రం ఒక అమ్మవారు. పార్వతీ జగన్మాత యొక్క శక్తి. జగన్మాత ఏ పూజ చేసిందంటే జగన్మాత కంటే ఇంకా అన్నమాట. అందుకని మంగళసూత్రానికి బొట్టు పెట్టే కారణం అది. మీరు చాలా చోట్ల చూసుంటారు మంగళసూత్రానికి కూడా బొట్టు పెట్టుకోవడం. నిద్ర లేవగానే మొహం పళ్ళు కడిగినా పళ్ళు తోమినా అలాగే అందరూ కూడా నిద్రలేస్తూనే తెల్లని వస్తువుల్ని వెంకటేశ్వర స్వామిని కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరవకుండా భగవంతుని ఆంజనేయ స్వామి వారిని ఎవరో అని ఊహించుకొని అలాగే అమ్మవారిని ధ్యానించుకొని కళ్ళు తెరవాలి. తెరవగానే మొట్టమొదటి ఎవరిని చూడకుండా కుడి చేయిని చూసుకోవాలి. అందరూ కుడి చేయిని చూసుకోవాలి, ఎవరిని చూడకూడదు, ఏం మాట్లాడకూడదు. నిద్ర వెనుక వచ్చింది కదా, లేవబోతున్నప్పుడు ఒక క్షణం ఆ దివ్యమైనటువంటి నారాయణుని పాల సముద్రంలో ఉన్న నారాయణుని లేదా పార్వతీ పరమేశ్వరుని ఊహించుకొని కళ్ళు తెరిచి కుడి చేయి చూసుకోవాలి. అలాంటి పుణ్యమైనటువంటి మంగళసూత్రానికి రోజు నమస్కారం చేసుకోవాలి. మంగళసూత్రానికి నమస్కారం చేసుకోవాలంటే మొగుడికి నాకు దండం పెడతాం కాదు అర్థం. మంగళసూత్రానికి నమస్కారం చేసుకోవడం అంటే పార్వతీదేవికి సర్వశక్తి సమన్వితురాలైనటువంటి అమ్మ నన్ను రక్షించు. ఇప్పుడు చెప్తాడు ఆయన, మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున. శివుడు ఏం చెప్తాడు అంటే లోకాన్ని రక్షించడానికి మన ఇద్దరం కలిసి లోకాన్ని రక్షిద్దాం అన్నారు. కాబట్టి అలా లేని వాడు ఆ 10th క్లాస్ 4 సార్లు తప్పిన వాడు అడుగు మీద కూర్చొని చూస్తాడు అనమాట. మంగళసూత్రం కనుక ఉంటే ముస్లింలు చూశారు, మంగళసూత్రం ఉన్నది కనుక వదిలేరు, మంగళసూత్రం లేదు కనుక వదిలేశారు, మంగళసూత్రం ఉంది కనుక వదిలేశారు, ఉన్నది కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏం లేవు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి, ఆడవాళ్ళని హింసించి మగ పెళ్లి లేదు మాన భంగాలు చేశారు భారతదేశంలో దుర్మార్గులు. కాబట్టి మంగళసూత్రం అనేటువంటిది అంతటి పవిత్రమైనటువంటిది. మంగళసూత్ర ధారణ అందుకనే సర్వ మంగళ గౌరీ. ముత్తైదువా అంటే ఇందాక చెప్పాను పవిత్రమైన వస్తువు. మొఖాన బొట్టు, చేతికి గాజులు, మహాన బొట్టు చేతికి గాజులు, నల్ల పూసలు, మంగళసూత్రం, కాలికి మట్టెలు, ఈ 5 ఉన్నానని ముత్తైదువా అంటారు. ఈమె ఎదురొచ్చినా ఈమె కనిపించినా ఈమె చేత ఏ పని చేయించుకున్నా శుభమే. ఆమె శుభవంతురాలన్నమాట, మంచి ఆమె. అందుకనే ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు భర్త ఉండి బొట్టు లేకున్నటువంటి స్త్రీ వచ్చిందనుకోండి చూడకూడదు, ఇది అశుభం మనకు శాస్త్రంలో. ఒకవేళ ఇలా ఉన్నారు అక్కడక్కడ కనపడుతుంటారు కదా, ఇవన్నీ మన దేశానికి సంబంధించింది కాదు. ఏదో మన ఏదో మహా అనకండి, ఎక్కడి నుంచో వచ్చిన సంప్రదాయాలు. కాబట్టి మనం అమ్మవారే దైవం, పరమేశ్వరుడే దైవం భావించి అమ్మవారి మెడలో అయ్యవారు కడుతున్నారు. ముడి మీద మంగళసూత్రాన్ని
మెడలో ధారణ చేస్తూ ఉన్నారు. కళకళలాడుతూ ఉండాలి స్త్రీలందరూ. అసలు స్త్రీలు అలంకరించుకునేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ఏమనుకోవాలో తెలుసిన మనస్సులో, నేను లక్ష్మీదేవిని పార్వతీదేవిని అనుకొని మేకప్ చేసుకోవాలి. అంతేకాని నేను చంద్రముఖిని అనుకుంటే అలాగే ఉంటుంది మేకప్. ఓహో, చాలా సంతోషం. హర 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 మహాదేవ. అందరూ చేతుల పైకెత్తి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. హిరణ్యయాత్పర్యోరేర్నిషద్యా హిరణ్యరారదత్యం నమస్మై. అదిగో శ్రీచక్రం అండి, నవార్ణములపై ప్రకాశించేటువంటి శ్రీచక్రం. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం నమస్కారం చేయండి. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం కామేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశమతిషిం పూర్ణం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వసిద్ధాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే. అమ్మా మమ్మల్ని రక్షించమని ప్రార్థించే పుణ్యమైనటువంటి మంగళసూత్ర ధారణ పూర్తయింది. సర్వమంగళ మాంగళ్యే నమస్కారం చేయనమ్మా అందరూ పెద్దగానండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఈ శ్లోకము రోజు శ్రావణ మంగళవారం రోజున ఈ శ్లోకం చాలా మందికి వచ్చు. అందరూ బట్టి బట్టి అమ్మవారి దగ్గరని బొట్టు పెట్టుకోండి. ఈ భారత గౌరీ శ్లోకం ఇది. మంగళ సూత్రమును ధరించినటువంటి అమ్మవారిని ధ్యానించే శ్లోకం ఇది. మళ్ళీ పెద్దగానండి. ఇప్పుడు ఇందాక మామూలుగా అన్నారు, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంకా బాగా అంటారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం వచ్చిన వాళ్ళు చేయొద్దన్నమ్మా. చాలా మందికి వచ్చు 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 నాకు తెలుసు. ఆహా, నా నమ్మకాన్ని బొమ్ము చేయలేదు. నీకు కూడా వచ్చు. ఎంత మంచి అమ్మాయి. తలంబ్రాల పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కాస్త పెదమరలి నవ్వేలి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కాస్త పెదమరలి నవ్వేలి పెళ్లి కూతురు పేరుగల జగదాలి పెళ్లి కూతురు. జగదాలి పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవదాలి పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పెంటాండ నడిపి పెళ్లి కూతురు
పేరంటాంగనడి మీ పెళ్లి కూతురు విభుని పేరు చెప్ప సిగ్గుపడే పెళ్లి కూతురు. यः प्रियः तथा वीत्यज्ञर्वदति तदेति वायुराहततु हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपः सत्यस्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृद्ध्यताम् पशवो मेकामः समृद्ध्यताम् यज्ञो मेकामः समृद्ध्यताम् श्रियो मेकामः समृद्ध्यताम्. ఈ 4 మంత్రాలు చాలా ముఖ్యమైనవి. ఏమనుకుంటున్నారు? మనం మన వంశం ఉద్ధరింపబడాలి. ఒకటి, పాడి పంటలతో ఏ విధమైనటువంటి దరిద్రం లేకుండా సుఖ సంతోషములతో వర్ధిల్లాలి. ఎంత చక్కగా అడిగారో చూడండి. వాడు మానవుడై పుట్టినటువంటి వ్యక్తి ధర్మాన్నే ఆచరించాలి. అధర్మమైనటువంటి పనులు భార్యాభర్తల ఆ ఇంట్లో చేయకూడదు. ధర్మం అంటే ఏమిటి? ధర్మ మార్గం అంటే ఏమిటి? ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 ఆచరించాలి అంటే గృహస్థాశ్రమం ఆచరించినట్టే. సత్యం, శౌచం, అలాగే దానం, ధర్మం, ఇవి చేయాలి గృహస్థాశ్రమంలో. అబద్ధాలు భార్యాభర్తలు చెప్పుకోకూడదు, మోసం చేసుకోకూడదు. ఎంత చక్కగా చెప్పారో చూడండి వేదాల్లో. నిన్ను నేను, నన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. ఇద్దరం పవిత్రులం, అది గుర్తుపెట్టుకో. ఇక రెండవది శౌచం, శుచి. ఇష్టం వచ్చినప్పుడు పగలంతా దీర విహారాలు చేసేది జంతువులు, పశువులు. పగలు ఉంటాయి. రాత్రి పూట మాత్రమే దాంపత్యం. కొన్ని పగలు నిషేధం, కొన్ని తిథులు నిషేధం. ఎప్పుడు ఉండాలో అప్పుడు చేయాలో ఇవన్నీ పెద్దల ద్వారా తెలుసుకొని ధర్మ మార్గంలో నడవడమే పవిత్రమైన గృహస్థ శుచి. దానం, చక్కగా దాన ధర్మాలు చేయాలి. ఎవరైనా మాబోడి పండితులు రాగానే పండితులని, జ్ఞానుల్ని మన ఇంటికి పిలుచుకోవాలి. గురువుల్ని పిలుచుకొని వాళ్ళు రాగానే లేచి నుంచోవాలి. ముందిద్దరు వారు కూర్చోబెట్టాలి. మంచినీళ్ళైనా కావాలా అండి అని అడగాలి. అడిగి వాళ్ళకి మంచినీళ్ళైనా, చివరకు ఏమీ లేకపోతే కనీసం మజ్జిగైనా ఇవ్వాలి. పూర్వకాలంలో మజ్జిగలు ఇచ్చేవాళ్ళు. మజ్జిగలు ఇవ్వాలి. చక్కగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలి. వాళ్ళకి చక్కగా తాంబూల దక్షిణలు ఇచ్చి గౌరవించి, అయ్యా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మంచి మాటలు చెప్పండి అని అతిథులని, పండితులని గౌరవించాలి. ఇది గృహస్థాశ్రమ ధర్మం. ఎవడైతే గురువుల్ని గౌరవించడో, పెద్దల్ని గౌరవించడో, అందరు పెద్దగా నమ పార్వతీపతయే, నమ పార్వతీపతయే. అందరూ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి. జగముల చిరునగముల పరిపాలించే జననీ, జననీ. జగముల చిరునగముల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ. మనసే త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
త్రిదళం త్రిగుణాకారం త్రేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వదళం మారేడు దళం. మారేడు నీవని ఏరేదిదేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మేచిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు నమో నమో. దండలు మార్చుకుంటున్నారు, దండలు వేసుకుంటున్నారు. నీకు నేను అంద దండ, నీకు నేను ఒకరికొకళ్ళు అన్నదండాలండి, ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు నేర్చుకోవాలి. బుర్ర పిల్లలు ఏదో 80 ఏళ్ళు అయిపోయినా వాళ్ళది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే నీకు నేను నాకు నీవు అంతే. జీవితాంతం తోడు నీడ నువ్వే. మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు, వెళ్ళిపోతుంటారంతే. చివరి వరకు ఉండేదేవుడు. పిల్లలు వెళ్ళిపోయినా రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలుడిగి మనమున్నాము. ఎంతకాలం మన ఇద్దరం ఉంటాం? కాబట్టి చక్కగా నువ్వు ఆరోగ్యంగా ఉండు మొగుడా, నేను కూడా ఆరోగ్యంగా ఉంటాను. ఏదో వాళ్ళని పెట్టుకొని వండించుకుందాం, వాళ్ళు ఎట్టవు మన వల్ల వెళ్ళేది ఉన్నంతకాలం. ఈ నగుమోము నా కనులారా కడదాకా కనలిందు. ఈ పసుపు కుంకాలతో కలకాలు ఆడేటట్టు అది ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండేటువంటి భర్త గారు అని ఆ వృద్ధాప్యంలో కూడా ఆప్యాయతగా వాళ్ళకోళ్ళు స్నేహితులుగా అండదండలుగా ఎవరిని నమ్ముకున్నా ఎవడు చేసేటువంటి కాలం కాదు ఇది. శాస్త్రం ఎప్పుడో చెప్పాడు, తెలిసిందా? ఎవడో ఈ కోడళ్ళు వీళ్ళందరూ మంచి వాళ్ళు అయితే పర్వాలా. కూతుళ్ళు కోడళ్ళు చేయించుకునేటప్పుడేమో వడ్డాణాలు ఆభరణాలు తెగ చేయించుకుంటాం మొగుడిని వేధించి. ఆ తర్వాత చేయడానికి వచ్చేటప్పుడు నాకు ఇవ్వలేదు ఆభరణం అని ఆమె, నేను చేయక్కర్లేదని ఈయన. ఒక ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి విచిత్రంగా అన్నాడు, ఏమండి మా పెద్దన్నయ్య ఉన్నాడు కదా, మా పెద్దన్నయ్య కదా అన్నీ చేయాల్సింది అంటున్నారు కదండి, నేను చేయక్కర్లేదుగా అన్నాడు. ఎంత విచిత్రం అవుతాడు అంటే, ఎవరు చెప్పారంటే అన్న ఉన్నప్పుడు తమ్ముడికి మామూలేనయ్యా, అన్నే సకల బాధ్యతలు అని చెప్పాడు శాస్త్రం. ప్రధాన బాధ్యత కొడుకుది, పెద్ద కొడుకుది. మిగతా వాళ్ళకి లేదని లేదు. అందరూ అమ్మకు పుట్టిన వాళ్ళే, అందరూ ఆ అమ్మ ప్రేమను చూరగొనిన వాళ్ళే, అందరూ అమ్మ పాలు తాగిన వాళ్ళే, అందరూ అమ్మ చేత సేవలు చేయించుకున్న వాళ్ళే. అలాంటి తల్లికి నువ్వు సేవ చేయవలసిందే బ్రతికున్నంత కాలం. ఆమె పోయిన తర్వాత కూడా ఆ తిథి నాడు నువ్వు చేయవలసిందేనయ్యా అని చెప్పి నేను స్పష్టంగా చెప్పి పంపించాను. పుణ్యమైన దివ్యమైనటువంటి అమోఘమైన కార్యక్రమం పూర్తవుతోంది. నేను ఇందాకేదో అన్న పొరపాటున వాళ్ళతో ఎంత టైం పడుతుందంటే పరమేశ్వరుడు మాట్లాడిచ్చాడు 1:30 అవుతుందని. 1:30 అని ఏం అనలేక పాపం ఎగాదిగా చూశాడు నన్ను. మరి భోజనాలు ఎక్కడ స్వామి అన్నారు. భోజనాలు తినేవాళ్ళు పెట్టేసేయండి అని చెప్పాం. మరి పెడుతున్నారో లేదో తెలియదు. స్టార్ట్ అయింది కదా, ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ఇప్పటికే వాసనలు వస్తున్నాయి అని ఇందాక నేను దగ్గర నా ముక్కుకి మంచి భోజనాలు ఏర్పరిచారు. పెళ్లి భోజనాలు, వివాహ భోజనము, వింతైన వంటకమ్ము, కమ్మగా కొంచెం. సహజంగా ఇంట్లో అయినా ఏం చేస్తామంటే 1:30, 1 గంట కానీ ఎవరు తిండవు. అయితే ఇంకో చోటుకు వచ్చినప్పుడు 12 నుంచి పెట్టలేదో అంటారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దినం 10:30కేమో టిఫిను, 3 గంటకేమో అన్నం, 4 గంటకేమో నిద్ర, 8 గంటకేమో లేవడం, 12:30కేమో పడుకోవడం. ఏంటి టైం? పూర్వకాలం అలా 4 గంటలకు నిద్ర లేవడం, పడుకోకపోవడం, పొలానికి వెళ్ళిపోవడం, 10 గంటకల్లా చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందటి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. అందటి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. రవ్వల్ల తళ్ళుకుళ్ళ కళనా జ్యోతుల కర్పూపుతున్నదిట. నాబోటి వాడు పాట పాడుతూ ఉంటే నేను ఒక రోజున పాట పాడటానికి వెళ్ళాను అమ్మవారి దగ్గరికి. నా పాట వింటూ ఏం చేసింది అమ్మ
కాలు ఊపగానే అమ్మ యొక్క పారాని ఎర్రని కాంతి తెల్లని మంచు కొండ మీద పడి ఆ మంచు కొండ ఎర్రగా మార్చిన అమ్మవారి పాద పద్మాలకు నేను నమస్కరించుతున్నాను. తప్పట్లు కొట్టద్దండి, ఎంత కవిత్వం ఇది, దాని పిచ్చి మాటల అసలు ఎంత వర్ణన అంటే, వర్ణన వినండి, ఆనందించండి అమ్మవారిని. సీతాద్రి శిఖరాల పగడాలు తాపించు మా తల్లి లద్దుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం. ఇక మా తల్లి గాజులకు నీరాజనం. అమ్మవారు గాజులు గల్లని మోగుతాయి. శివుడు పరమేశ్వరుడు నాకు పెళ్ళొద్దు 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 అని కూర్చున్నాడు అంటూ. అమ్మవారు వెళ్ళి ఆయన దగ్గర క్లింగ్ అందిట. క్లింగ్ అనేటప్పటికి క్లింగ్ అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి దేవి అన్నట్ట. ఆడవాళ్ళ గాజులు గనక మోగితే భర్త యొక్క హృదయం చల్లంటుంది తెలుసా, అది గ్రహించాలి ఆడవాళ్ళు. అందుకనే వంపులు తిరిగి వయ్యారంగా ఊపుచుగూడను విసరేస్తుంటే నీ గాజులు గల్లని మ్రోగుతుంటే నా ఒళ్ళు చల్లుమంటున్నది అంటాడు. బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. ఇంకొక వర్ణన, పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి నవ్వుల కుంగించగానే మన కష్టాలన్నీ తొలగిపోయి అమ్మా అమ్మా వచ్చావా మనం అలా అమ్మ దగ్గరికి పరిగెత్తుతాం. అలాగే పసిబిడ్డ, ఆ ముక్కెర అంటారు దాన్ని, ముక్కెర ముంగెర, అది చాలా పవిత్రమైనది. చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి మధ్య పాపడి తీసుకొని ఒక 4-5 గంటల తర్వాత చక్కగా జడ వేసుకొని గుడికి వచ్చామనుకోండి, అప్పుడు గాలికి రేగుతూ ఉంటే అలా వయ్యారంగా సవరిస్తారు చూడండి, ఇలా సవరించుకుంటూ వస్తారు. మేము పురాణాలు చెబుతుంటాం, ఇవన్నీ బాగా చూస్తాం. మేము ఒక భర్తను తీసుకొని వస్తుంది పాప, చాలా కాలం సన్నగా పెట్టుకుంటుందా, తిమ్మని పెట్టుకుంటుందా, చిక్కర్లు పెట్టుకుంటుందా అంటే శ్రీకృష్ణుడు బొట్టు పెట్టుకుంటాడు. శ్రీకృష్ణుడి బొట్టు పేరు ఏంటో తెలుసునా? హైటెక్స్ తిలకం ఈ కాదు, కస్తూరి తిలకం అయింది. శ్రీకృష్ణుడి తిలకం పేరు కస్తూరి తిలకం. అమ్మవారు ఎలా పెట్టుకుంటుంది బొట్టు? ఉదయించేటువంటి సూర్యుడు ఉన్నాడే, అది నాకు ఎదురుకుండా కనపడుతుంది ఒక ఆమె, ఆ చివర చూడండి ఆమె బొట్టు ఎలా ఉందో. ఉదయించేటువంటి సూర్యుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందిట అమ్మవారి కుంకం. దగరాన గన్నిపించు ఇన బింబమన్నిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం, భక్తి నిండైన నీరాజనం. ఇంకా అమ్మవారు ఎలాంటిది? జగదేక మోహిని సర్వేసు గేహిని మా తల్లి రూపునకు నీరాజనం. నీరాజనం సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఇప్పుడే నీరాజనం వాడాను. గల్లు గల్లున పాద గజ్జలందెలు మోయ కలగం సన్నడగాల కలికి ఎక్కడికే. గల్లు గల్లున పాద గజ్జలందెలు మోయ కలహం సన్నడగాల కలికి ఎక్కడికే. జడలోన గంగను ధరించుకొన్నట్టి జగమేలు సాంబ శివుని సన్నిధితే. మంగళం మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం. టీవీలో శివపురాణం చెప్పేటప్పుడు ఇదే వాడేవాడి రోజు. ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ మంగళం. నా మంగళం నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం. మా మంగళం మకార మంగళం మహిమాన్విత దేవ దేవ ఈశ మంగళం.
శ్రీమంగళం శికారమంగళం సిద్ధబుద్ధయోగదేవీశమంగళం వామంగళం వకారమంగళం వాదభేదరహిత పరబ్రహ్మమంగళం యామంగళం యకారమంగళం యజ్ఞానస్వరూపాయ దేవమంగళం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. కొద్దిగా వెనక జరగరా గురుగారు ఎందరో కేదార్నాథ్ ఆ పైన మానస సరోవరం వెళుతూ ఉంటే కొన్ని మృగాలు కనపడతాయి, అడవి దున్నపోతుల్లాగా. అవి అడవి దున్నపోతులు కావాలి, చమరీ మృగాలు అంటారు. వాటి వెంట్రుకలు అన్నమాట. ఆ చమరీ మృగాల యొక్క వెంట్రుకలు అవి పవిత్రమైనవి అన్నమాట. అందుకని ఆ చమరీ మృగాలతో ఉన్న దాంతో వీస్తారు. అలాగే ఉత్తరాఖండ్ వెళుతూ ఉంటే కేదార్నాథ్ అక్కడ పెద్ద పెద్ద చెట్లు కనబడతాయి. అవి చాలా మంచి బెరళ్ళతో ఉంటాయి. అవి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వృక్షాలు. తదాస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి, మీ గోత్రనామాలు చెప్పుకోండి. మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. గౌరీ కళ్యాణ వైభోగమే, శివ కళ్యాణ వైభోగమే. ఎక్కడ ఇలాంటి కళ్యాణం దొరుకుతుంది?
అక్కడ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ధనధాన్య సమృద్ధితో సదా వర్ధిల్లండి. అలా వర్ధిల్లాలి. శాస్త్రం కూడా అంతే. పుత్ర పౌత్రాభివృద్ధితో ఈ స్థలం పవిత్రమైంది. రేపు పొద్దున భారతదేశం దేనికని గొప్పది అనుకుంటుంటారు చూసిన. ఎన్ని యాగాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పుణ్యాలు, ఎందరో మహర్షులు త్యాగనిరతులై భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వాంఛలకు లోను కాకుండా పరమేశ్వరుని గురించి వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగీశ్వరులకు నిలయం మన భారతదేశం అంటే. విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి. అలాగే ఈ పుణ్యభూమి రేపు పొద్దున చెప్పుకుంటారు. అప్పారావు గారు, నాగశ్రీ గారు, మా భూమి ఎలాంటిదో తెలుసునా, మా స్థలం, ఈ స్థలంలో ఉండడమే పుణ్యమయ్యా, ఈ స్థలంలో నిద్ర చేయడమే పుణ్యమయ్యా. ఎన్నో వ్రతాలు చేయించినటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషం అని తెలియజేస్తారు. కార్యక్రమం పూర్తయింది.